సార్ అంటే ఈరోజు ధర్నాకు దిగిళ్ళు దాదాపుగా ఎన్నో రోజుల నుండి చేస్తా ఉన్నారు, ఎన్నో సార్లు ధర్నాలు చేసిళ్ళు. మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? గతంలో మీ జేఏసీ నాయకులు కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కూడా కలవడం జరిగింది. అయినా ఇప్పటిదాకా ఎందుకు మరి ప్రభుత్వం రెస్పాన్స్ చేయట్లేదు? ఏం చెప్పదలుచుకున్నారు దీనికి సంబంధించి? నా పేరు గండ్రా రవీందర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు నేను స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము చాలా ధర్నాలు చేసినాం, చాలా నిరాహార దీక్షలు చేసినాం. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేది ప్రశ్న. ప్రధానంగా చెప్పాలంటే ఏరి ఏరి కోరుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నిండట. ఆ మాదిరిగా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాదిరిగా చేసింది కాబట్టి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. నంబర్ 1, తుంటనెత్తేసి మొద్దులు ఎత్తుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏదో మాకు వేయలేదని చెప్పని అనుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మమ్మల్ని అరిగోస పెడుతుంది, మమ్మల్ని ఏం చేయాలనో అది చేస్తుంది. మరి ఈ ప్రభుత్వానికి అసలు ఉండబుద్ధి అవుతుందా, బంగాళాఖాతంలో కలవబుద్ధి అవుతుందా అనేటటువంటి ఉద్దేశం కోసం ఇక్కడికి వచ్చినాం. వాస్తవంగా పెన్షనర్స్ జేఏసీ వాళ్ళు మా కోసం చాలా కార్యక్రమాలు చేపట్టారు. అందుకోసమే మేము కూడా దీంట్లో సంఘీభావం ప్రకటించడానికి, మా విషయాలు కూడా మేము చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ప్రత్యేకించి యోయో ఛానల్కు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు మా ఇష్యూను చాలా బాగా ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ అనే దాని తరఫున మాకు ప్రధానమైన డిమాండ్లు 3 ఉన్నాయి. ఒకటేంది, మా బకాయిలు మాకు రావాలి. నంబర్ 2, వడ్డీతో సహా రావాలి. నంబర్ 3, ఈ ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడం వల్ల మా మిత్రులు చాలామంది చనిపోయారు, వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఈ 3 డిమాండ్లు. ఇక మరి మీకు తెలుసు, చాలామందికి తెలుసు, మాకు ప్రధానంగా రావాల్సిన ఏంటి? జీపీఎఫ్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇవన్నీ రావాలి. ఇవన్నీ మా పైసలే. వీటి విషయంగా చాలా ధర్నాలు చేసినాం, చాలా రాస్తారోకోలు చేసినాం, చలో అసెంబ్లీస్ ఇవన్నీ చేసినాం. కానీ ప్రభుత్వం ఏం చేసింది? మొన్న ఒక 6,000 కోట్లు ఇస్తా అన్నది. ఈ 6,000 కోట్లు ఇచ్చినా సచ్చినా మాకైతే తెలియదు. తర్వాత అందరికీ జీపీఎఫ్, కమ్యుటేషన్ ఇచ్చినాము అని అన్నది. అది ఇచ్చినా సచ్చినా తెలియదు. ఈ మిత్రుడు ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళది మేమేం చేసినాం, ఒక లిస్ట్ ఇవ్వాల తయారు చేసినాం, కన్సల్టేషన్. మోసం చేయదు కదా ఒక ప్రభుత్వం. అంటే గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. అని నువ్వు మమ్మల్ని మోసం చేస్తే ఇక ప్రజల్ని ఏం కాపాడుతావు? ప్రజల వెల్ఫేర్ గురించి ఏం ఆలోచిస్తావు? ఇదంతా బక్వాస్, ఇదంతా బోగస్, ఇదంతా మోసం. ఈ విషయం మీ ద్వారా ప్రజలకు, ఇక్కడికి రాని మా ఉద్యోగ మిత్రులకు అందుకు తెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. మేము అనేది ఏంటి? మా పైసలు మాకు ఇవ్వాలని. తప్పు కాదు కదా. రెండో పాయింట్ ఏమంటున్నాం? వడ్డీతో సహా ఇమ్మంటున్నాం. ఎందుకు ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా కమ్యుటేషన్ అని చెప్పని ఒకటి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండో తెలుసా? చాలా తెలివికోడలో రేవంత్ రెడ్డి మాకు కొన్ని పైసలు ఇచ్చి, మీరు చచ్చిపోకుండా నేను చూస్తా, కానీ మీ దగ్గర వడ్డీతో సహా వసూలు చేస్తా, ఎందుకు? మీ పైసలు ఎటు పోవు కదా అని చెప్పని ఏం చేసిండు? కమ్యుటేషన్ పైసలు ఇచ్చిండు. ఇచ్చి నెల ముక్కు విండి 35 నుండి 45% మా పెన్షన్ గుంజుకుంటుండు, వడ్డీతో సహా. ఇది మోసం కాదా? రైట్. మేమేమంటున్నాం అంటే, నీకు మేము వడ్డీ కడుతున్నాం కదా, మేము ఎప్పుడన్నా కాదన్నావా? అందుకోసం మా పైసలు కూడా వడ్డీ ఇవ్వమంటున్నాం. దీనిలో తప్పేముంది? నంబర్ 2, కోర్టుకు పోయిన వాళ్ళకు కోర్టు మొట్టికాయలేసి ఇవాళ అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. మొట్టికాయలేసి ఏమని చెప్తుంది? ఓ సర్కారు, నీకు బుద్ధి ఉందో లేదో, నీకు తెలివి ఉందో లేదో, నీకు జ్ఞానం ఉందో లేదో, కానీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకపోతే మిస్టర్ నిన్ను జైల్లో పెడతా అంటుంది. అంటే వాళ్ళకి ఇస్తున్నారు. మేము ఇవాళ ప్రధానంగా క్వశ్చన్ అడిగేది ఏంటంటే, కోర్టు చెప్తేనే ఇస్తావా? ఒకవేళ కోర్టు చెప్పిన వాళ్ళకి ఇస్తా అని చెప్పంటే నువ్వు దిగిపో, కోర్టు నడిపిస్తుంది వ్యవహారం అంతా. 26,000 మందిని కోర్టుకే అని చెప్పని రేపు ఒక నోటీస్ ఇవ్వు. మీరు కోర్టుకు పోతే కోర్టు ఇవ్వమంటే నేను ఇస్తా అని చెప్పానంటే అందరం కోర్టుకే పోతాం. ఏ తెలివి ఉన్నా బుద్ధి ఉన్న ప్రభుత్వమా? కనీసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మన రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ మొత్తం అష్టదరిద్రానికి గురవుతుంది, అట్టడుకుపోతుంది అని చెప్పని వాళ్ళకన్నా జ్ఞానం ఉండాలి కదా, వాళ్ళనే చెప్పాలి కదా. అరే కోర్టు నీకు ఎట్లా చెప్తుందా? ఒక్కొనికో ఇద్దరికో కోర్టు చెప్పిందంటే వేరు, మరి పోయిన వాళ్ళకంతా కోర్టు చెప్తా ఉంటే నీకు జ్ఞానం ఉండద్దా? నీకు బుద్ధి వికసించద్దా? ఇది సరి అయింది కాదు అని. అందుకే మేమేమంటున్నాం అంటే, కోర్టు చెప్పినట్టుగా, సరే నిజంగా మా మిత్రులు
మాకంటే జూనియర్లు కూడా కొట్టుకోయింది, వాళ్ళకి ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే సరే ఏదో అగ్గి తగిలింది, ఇక పోయిన వాళ్ళకి ఇస్తున్నావు కదా అంటే న్యాయమే కదా. అందరికి ఒకటేసారి ఇచ్చేవా? కొద్దిగా బుద్ధి కాపాడుకో, ఇజ్జత్ కాపాడుకో. ఇట్లా చూస్తారు మరి మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే అంటే బడ్జెట్ లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగముంది, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ఇప్పుడు నాకు ఇద్దామంటే డబ్బులు లేవు, కోసిన డబ్బులు లేవు, అటు పథకాలు ఏవి ఇవ్వమంటారో చెప్పిన అవి ఆపైనా మీకు ఇస్తా అని మాట్లాడుతున్న వ్యాఖ్యలు మరి ఎట్లా స్పందిస్తారు? నేను ఇంతకుముందు కూడా చెప్పిన బడ్జెట్ లేకపోవడం అనేది కాదు. ఆ బడ్జెట్ ఎటు పోతుంది? కాంట్రాక్టర్లకు పోతుంది. మెజారిటీ సింహభాగం ఎవరి దగ్గరకు పోతుంది? కాంట్రాక్టర్లకు పోతుంది. కాంట్రాక్టర్ల దగ్గరకు పోతే ఏముంటుంది? ఇక మనం అనద్దు ఆఫ్ ద రికార్డ్ మ్యా మా దగ్గరికి మాకేం. ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు రాష్ట్రంలో బడ్జెట్ లేదంటే దానికి మీ డబ్బులకు సంబంధం ఏంది? ఇప్పుడు మీ పెన్షన్లు మీ సాలరీ నుండి కట్ అయ్యి మీరు దాచుకున్న డబ్బులే కదా అవంతా, ఇప్పుడు దానికి బడ్జెట్ కి సంబంధం అబ్సల్యూట్లీ ఇది ఒక గుడ్ క్వశ్చన్. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కమిటెడ్ బడ్జెట్, డెవలప్మెంట్ బడ్జెట్, వెల్ఫేర్ బడ్జెట్ అని చెప్పని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కమిటెడ్ బడ్జెట్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఫస్ట్ నడవాలి. ప్రభుత్వం నడవాలంటే మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రమే ప్రభుత్వం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 4వ తరగతి సిబ్బంది వీళ్ళందరూ కలిస్తేనే గవర్నమెంట్. అందుకోసమే మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఏమనుకున్నామంటే ఫస్ట్ నీకు వచ్చేటటువంటి ట్యాక్సుల నుంచి వెళ్ళి వీళ్ళకు జీతాలు ఇయ్యు, వీళ్ళకు బచ్చాలు ఇయ్యు, వీళ్ళకు మనకు ఒప్పందం ప్రకారం జరిగినటువంటి పెన్షన్లు ఇయ్యు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇయ్యు అని చెప్పిందే అది కమిటెడ్ బడ్జెట్. అంటే ముందు దీన్ని కేటాయించిన తర్వాతనే మిగతా వాటికి కేటాయించుకోవాలి. నిజంగా కూడా అదే మాదిరి చేసిర్రు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్కి ఏమని పంపించారో తెలుసా? ఆల్రెడీ మాకు పైసలు ఇచ్చినట్టు పంపించాడు. ఎంత మోసం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత అధర్మం. మాకు ఆల్రెడీ పెన్షన్లు ఇచ్చినట్టు, జీతాలు ఇచ్చినట్టు, భత్యాలు ఇచ్చినట్టు, డిఏలు ఇచ్చినట్టు ఇవన్నీ ఇచ్చినట్టు కమిటెడ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇచ్చినట్టుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి ఇచ్చిండు. అంటే ఇక ఈ ప్రభుత్వాన్ని మనం ఏమందాం? ఇక అంటే ఇది మోసం అన్నట్ట, నిజంగా లేకిడితనం అన్నట్ట? లేకపోతే మేమే ఒప్పుకుంటాం. మేము అంటే మమ్మల్ని అక్యూజ్డ్ చేద్దామనా? ఏది పని చేయమంటావు, ఇది పని చేయమంటావా, అది పని చేయమంటావా, ఇంకోటి మాకెందుకయ్యా? నువ్వు ఆల్రెడీ ఒక మేనిఫెస్టో తయారు చేసి, నేను సోషల్ టీచర్ను, నువ్వు ఒక మేనిఫెస్టో తయారు చేసినప్పుడు నీకు బుద్ధి ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి, నీకు తెలివి ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి. నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు ఈ లేకుండా ఎందుకు సోయలేదా? అప్పుడే మేము అడిగినప్పుడు ఏమంటే తెలుసా, పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ఉన్నారు మా దగ్గర, మాకు అన్ని తెలుసు, అన్ని తెలిసే మాట్లాడుతున్నాం. ఈ మన గౌరవ మహా ముఖ్యమంత్రి గారు వీరే అన్నారు, మాకు అన్ని తెలుసా, మాకు తెలియకుండా ఏం చెప్తలేమని చెప్పని. ఏమైంది ఇప్పుడు? రైట్. మేము ఒక ప్రశ్న, ఇంకొక ఈ సందర్భంగా ఒక ముచ్చట చెప్తాం. తెలిసో తెలియకుండా మాకు చెప్పారు కదా, అవునా? దిగిపో. నేను తెలియక మిమ్మల్ని మోసం చేసినా, నేను ఇయ్యలేకపోతున్నా, నేను నిజాయితీ పరుణ్ణి, నేను ధర్మాత్ముని, నేను పుణ్యాత్ముని, సత్యారిచంద్రుత నేనే ఉట్టినా, అందుకోసం నేను దిగిపోతున్నా బాయ్, నీ దండం పెడతా, తప్పైంది అని చెప్పి చెంపలేసుకొని దిగిపో. ఎవడతాను? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రైట్, ఒప్పుకుందాం ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, మరి ఎమ్మెల్యేలకు రావాల్సిన జీతాలు, వాళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్, పెన్షన్లు ఎక్కడ తగ్గట్లేవుగా మరి. నేను అందుకే ఇంతకుముందు చెప్పిన, వాళ్ళు ఏమనుకుంటారు అంటే మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటేరియట్లో డైరెక్టర్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రభుత్వం అనుకుంటున్నారు. మేమంతా పూచికపుల్లు అనుకుంటారు. వాళ్ళు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క భోజనంకు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా మాకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళని తయారు చేసింది మేమే కదా. కాకపోతే ఇవాళ నువ్వు అక్కడ మీద కూర్చున్నా కావచ్చు. ఇట్లాంటి విలువ తక్కువ మాటలు మాట్లాడద్దు, బుద్ధి తక్కువ మాట్లాడద్దు, మోసపు మాటలు అసలే మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడ? దిగిపోవాలి. వద్దా, నేను తప్పుడు మాటలు మాట్లాడినా నేను దిగిపోతా, ఇక వద్దు, నీ దండం పెడతా, నాది పొరపాటు అయిపోయింది, నా జీవితం లోపల నేను మళ్ళీ రానని చెప్పని దిగిపో. ఫైనల్ గా మరి రాబోయే రోజుల్లో ప్రభావం ఉంటుందా? మీ ప్రభావం? నేను ఇంకో విషయం కూడా చెప్పిన కదా, చనిపోయిన వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అంటే మా 3 అంశాలు: నంబర్ 1 మా డబ్బులు మాకు ఇవ్వాలి, నంబర్ 2 వడ్డీతో సహా ఇవ్వాలి. మా దగ్గర వడ్డీ తీసుకుంటున్నావు, కోర్టు వడ్డీ ఇమ్మని చెప్తుంది. మా పైసలు మాకు వడ్డీతో సహా. మా మిత్రులు చాలామంది నువ్వు పైసలు ఇవ్వకపోవడం వల్ల చనిపోయినారు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా. ఈ 3 ప్రధాన డిమాండ్లు మాయి. మరి ఇక్కడికి ఎందుకోసం రావాల్సి వచ్చింది? మా ప్రధానమైన డిమాండ్ల కోసం వీళ్ళు కొట్లాడినరు. దాంతోపాటుగా పిఆర్సీ ఇవ్వమనే ఏదో పోజులు కొట్టుకుంటూ మాట్లాడినావు కదా.
డిఏలు 6 డిఏలు పెండింగ్. నిజానికి చెప్పాలని చెప్పంటే 6 డిఏలు పెండింగ్లో ఉన్నప్పుడు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మంచిదైతే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టేసి బర్తరఫ్ చేసేయాలి. నీ దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులకే నువ్వు జీతాలు ఇవ్వకపోతే నీదేం గవర్నమెంటా, నీదేం ఆర్థిక పరిస్థినే, నీదేం బడ్జెటా, దీపో అని చెప్పని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టాలి. వాస్తవంగా డిఏలు లేవు. ఎంప్లాయీ హెల్త్ కార్డు అని చెప్పని ఇచ్చిండ్రు. ఇంత మోసమా, ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా, ఇంత అధర్మమా అంటే మేము ఎట్లా కనబడుతున్నాం అసలు? అంటే ఇన్ని రోజులు నేను 42 ఏళ్ళ సర్వీస్ చేసిన, 42 ఏళ్ళ సర్వీస్ సపోజ్ నన్నే నువ్వు ఇంత మోసం చేస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళను నువ్వు ఇంత మోసం చేస్తే, ఒక కామన్ మ్యాన్ పాపం ఒక బుడగోసి పెట్టుకుంటాడు, ఒక అమాయకుడు, ఒక వేలుముద్ర అతను ఉంటాడు, నువ్వు వాళ్ళని ఎంత మోసం చేస్తున్నట్టు. అందుకే మేము అనేది ఏంటంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు 3 మా మిత్రులు చేసేటటువంటి డిమాండ్లు ఉన్నాయి. అదే మాదిరిగా ఈ పక్క రాష్ట్రం 398 నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చింది. 398 అని చెప్పంటే అది ఓ జీతమా, అదో లెక్కనా, అదో పరిస్థితి. మరి పక్క రాష్ట్రం ఇచ్చింది కదా, మరి దాని ప్రకారం ఇచ్చేవా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇక పట్టు అని చెప్పి ఒక సంతకం పెట్టరాదా? నువ్వు ఏం చేస్తున్నావు అసలు? అంటే నీ కుటుంబ సభ్యులే నువ్వు చూసుకోకపోతే ఉట్టికెక్కలేనా? మా స్వర్గానికి ఏమెక్కుతుంది? మొన్న ఏదో చెప్తుండే ఇంటర్నేషనల్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని. ఎక్కడి నుంచి అవుతుంది? గాడి గుడ్డు సిటీ. రోజుకి ఇట్లాంటి ధర్నాలు, రోజుకి ఇట్లాంటి నిరాదీక్షలు అయిన తర్వాత ఎక్కడి నుంచి అవుతుంది? అందుకోసమే దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి మోసపు మాటలు బంద్ చేయండి, మా పైసలు మాకు ఇచ్చేయండి. మనం ఇది పద్ధతి ప్రకారం చేయాల్సింది కదా. పిఆర్సీ, డిఏ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, అరే ఎక్కడ లేని ఇక మేమే పైసలు ఇస్తామంటున్నాం కదా సగం పైసలు. అంటే నువ్వు గైడ్ లైన్స్ తయారు చేసుకోలేనటువంటి దుస్థితి లోపల, దురవస్థ లోపల ఉన్నావు. అందుకోసమే ఫస్ట్ నీ ఇల్లు నువ్వు చదువుకో, కొంచెమైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి కార్యకర్తలు కూడా నేను కోరుకునేది ఒక్కటే, దయచేసి ముఖ్యమంత్రి గారికి కళ్ళు తెరిపించండి, దయచేసి మా పైసలు ఇప్పించండి, మా పైసలు మాకు ఇవ్వండి. కనీసం ఇప్పుడు 2000 కోట్లు ఇస్తున్నా అంటున్నావు కదా, ఇస్తున్నావో చస్తున్నావో తెలియదు. ఇది కంటిన్యూ అయ్యాయి, ఈ నెలకు 2000 కోట్లు కంటిన్యూ అయ్యాయి. మీరు మొట్టమొదటి నుంచి కూడా మాకు చాలా సహకరిస్తారు కాబట్టి మీ ఛానల్కి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.